బఫర్ జోన్ ఏంటి, ఎఫ్టీఎల్ జోన్ ఏంటి అనేది సామాన్య ప్రజలకి చాలా వరకు తెలియని పరిస్థితి. తెలియదు, బట్ వాళ్ళకి అందుకోసమే ఆ క్లారిటీ కావాలంటే హెచ్ఎండిఏ వెబ్సైట్కి వెళ్ళటం, దాంట్లో చాలామంది చాలా పద్ధతుల్లో చేస్తున్నారు, చేసి వాళ్ళు వెరిఫై చేసుకోవటం. హెచ్ఎండిఏ ఆల్రెడీ పబ్లిష్ చేసింది అవన్నీ కూడా. దాన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి చాలా ప్రైవేట్ సంస్థలు కూడా లైక్ నేను చూశాను 1acre.com అని ఇట్లా చాలామంది కూడా వాళ్ళు గూగుల్ ఎర్త్లో కానీ లేకపోతే వాళ్ళు అర్థమయ్యే భాషలో కూడా వాళ్ళు రకరకాల అప్లికేషన్స్ తయారు చేస్తున్నారు. చాలామంది చేస్తూ ఉన్నారు, చాలామంది చేస్తున్నారు. ఆ కోఆర్డినేట్స్ అక్కడ ఉన్నప్పుడు ప్రతి వాడికి అర్థం అవుతుంది. సో కొంత అంటే ఇప్పుడు ఇది బఫర్ జోనా కాదా అంటే చెరువు దగ్గరలో ఉంటే కనుక కొంత ఇబ్బంది ఉంటుంది, అది ఎఫ్టీఎల్లో ఉంటే కనుక ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే జనరల్గా తెలిసిపోతుంది, మీరు ఇంతకుముందు ఆ పాత దిమ్మెలు అవన్నీ ఉండాల్సింది, అవి డిస్టర్బ్ చేశారు. ఎవరికైనా కానీ గూగుల్లో చూడగానే మీకు చెరువు కనపడితే కనుక మీకు అర్థం అయిపోవాలి. సో అది అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అర్థం చేసుకోలేకపోవటానికి అనేది. సో మనం తెలిసి అక్కడ సపోజ్ మీకు రిజిస్ట్రేషన్స్ కావట్లేదు లేదా షికం పట్టాల్లో ఉంది, రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేస్తే తెలిసిపోతుంది షికం పట్టానా లేదా అది రెగ్యులర్ పట్టానా, అది మన రెవెన్యూ రికార్డ్స్లో తెలుస్తుంది. మన పహానీలో అర్థం చేసుకోవచ్చు, లేదా మన సేతువార్లో వాటిలో కూడా అర్థమైపోతుంది. అంటే కాసరా పహానీలు వీటన్నింటిలో కూడా మొత్తం మనకు డీటెయిల్స్లోకి వెళ్తే వెనక్కి రెవెన్యూలో తెలుస్తుంది, ఒక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లాంటి చూస్తే తెలుస్తుంది, లేకపోతే ఇప్పుడు మనం ఒక గూగుల్ ఎర్త్లో చూసినా తెలుస్తుంది. వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు, హెచ్ఎండి వెబ్సైట్కి వెళ్ళినా తెలుస్తుంది. సో ఇవన్నింటిలో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఆర్ బెటర్ అవేర్ అని నేను తప్పకుండా భావిస్తాను. అది కొంత దాంట్లో డెసిషన్ మేకింగ్లో కొంత స్లో ఉండొచ్చు. అంటే ఈరోజు ఒక ప్రాపర్టీ కొందాం అనుకునేది బహుశా 2-3 నెలలు డిలే అవ్వచ్చేమో, ఒక 4 నెలల తర్వాత. ఇన్వెస్ట్మెంట్ ఆగదు కానీ బట్ డెసిషన్ మేకింగ్లో కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసుకొని చేస్తారు అట్లా. సో అది ఒక ప్రధానమైన దీనిగా తీసుకుంటాను. అండ్ దాంతోపాటు మీరు చూస్తే కనుక మేము ఇతర వీటిలన్నింటిలో కూడా అంటే ఇప్పుడు ప్లాట్స్, లేఅవుట్స్ లేకపోతే ఇట్లాంటి వాటిలో కూడా ఎంతోమంది మా దగ్గరికి వస్తే కనుక వందల వేల మంది కూడా వాళ్ళ రోడ్స్ ఎంక్రోచ్ అయినాయనో, లేకపోతే రోడ్స్ కాలనీస్ చుట్టూ కట్టారనో, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉండాల్సిన దానికి అందరూ కూడా పెట్టుకొని రోడ్లు బ్లాక్ చేశారనో, లేదా ఇట్లా వాళ్ళ ప్లాట్స్ని కబ్జా చేసి మొత్తం తీసేసి వాళ్ళు ఒక వేరే ఇది చేస్తున్నారనో, పార్కులు కబ్జా చేస్తున్నారు. ఇంతకుముందు ఎటు పోవాలో తెలిసేది కాదు. సో ఇప్పుడు అందరూ ఎవరికి చెప్పుకోవాలి, చెప్పుకున్నా కానీ పని అయిద్దా లేదనే ఒక డౌట్ ఉండేది. రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్తుంది తప్ప. ఇప్పుడు హైడ్రా అనేది ఒక సెపరేట్ ఏజెన్సీ, ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇక్కడ హైడ్రా దగ్గరికి వెళ్తే కనుక కొంత మనం చెప్పుకోవడానికి వీలవుతుంది, పని అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి. ఇది సపోజ్ ఇదే ఒక జిహెచ్ఎంసీలో భాగం లేకపోతే ఒక మున్సిపాలిటీలో భాగమై ఉన్నటువంటి సంస్థ ఉందనుకోండి, కొంత ఇబ్బందులు ఉంటాయి న్యాచురల్గా. ఎందుకంటే ఆ సంస్థలోనే ఉన్నప్పుడు కొన్ని సెన్సిటివ్గా ఉంటుంది కొన్ని ఇష్యూస్. సో అక్కడికి వచ్చినప్పుడు అందుకోసమే దీన్ని ఇప్పుడు ఇండిపెండెంట్గా చేయడంతో పవర్స్ అన్నీ కూడా ఉండటంతో మాకు చాలా ఈజీగా ఇదవుతుంది.